టైమ్స్ మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. వెల్కమ్ టు జనా టైమ్స్. భూమండలంలోనే చంద్రబాబు నాయుడు గారు నెంబర్ 1 అంటే ఎస్ అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు ప్రపంచ దేశాల్లో కానీ భారతదేశంలో కానీ ఎక్కడ కూడా లేనటువంటి 77,000 ఎకరాల రాజధానిని చంద్రబాబు నాయుడు గారు నిర్మించబోతున్నారు. అంటే ఇప్పుడు మామూలుగా ఎక్కడ కూడా రాజధానులు ఏంటంటే ఇప్పుడు ఢిల్లీ కానీ, కలకత్తా కానీ, ఢిల్లీ కానీ, బాంబే కానీ, ఇటు ఎన్నో చోట్ల ఎక్కడ చూసినా కూడా 5,000 ఎకరాలకు మించి ఉండదు. ఇటు హైదరాబాద్ అయితేనేమి, ఇటు అన్ని ప్రదేశాల్లో అయితేనేమి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే విజన్ 2047 అని చెప్పి, అంటే ఇక రాబో ఒక 20 సంవత్సరాలకు 33,000 ఎకరాలు ఫస్ట్ చెప్పుకొని వచ్చారు. కానీ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఇంకొక 44,000 ఎకరాలు యాడ్ చేయడంతో 77,000 ఎకరాలు అయింది. అంతేకాకుండా ఈ 77,000 ఎకరాల్లో 5,000 ఎకరాలు వచ్చి కేవలం ఎయిర్పోర్టుకు, అంటే అంతర్జాతీయ విమానాశ్రయం ఒకటి స్థాపిస్తారంట. దాంట్లో విమానాలు తిరుగుతాయి అన్నమాట. ఆ విమానాశ్రయంలో 5,000 ఎకరాల్లో. అంటే ఇప్పుడు ఆల్రెడీ గన్నవరంలో చేస్తున్నారు. దాంట్లో ఫ్లైట్లు ఎక్కువైపోయాయి అన్నమాట గన్నవరంలో. ఏదైనా అంతర్జాతీయ విమానాలు మొత్తం వచ్చేసి అక్కడ ల్యాండ్ కావడం, అక్కడ అసలు గన్నవరం ఎయిర్పోర్ట్లో ఇంకా విమానాలు పట్టని పరిస్థితి ఏర్పడింది. దానివల్ల ఒక 5,000 ఎకరాల్లో రాజధానిలో కూడా ఏర్పాటు చేస్తే ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి కూడా షిఫ్టింగ్ చేసుకోవచ్చు అనే అభిప్రాయంతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అంటే 2047 అనేది 2067 వరకు కానీ చంద్రబాబు నాయుడు గారే సీఎంగా ఉంటే మటుకు ఒక అద్భుతాన్ని సృష్టించబోతాడు 77,000 ఎకరాల్లో అని చెప్పి చెప్పుకోవచ్చు. అంటే సంక్షేమ పథకాల సంగతి పక్కన పెట్టండి, నిరుపేదల సంగతి పక్కన పెట్టండి. ఏదేమైనప్పటికీ ఇటువంటి ముఖ్యమంత్రి, ఇంత గొప్ప వ్యక్తి, ఇంత విజనరీ ఉన్న వ్యక్తి మనకు ముఖ్యమంత్రి కావడం ఆంధ్రప్రదేశ్కి ఎంతో ఆనందించదగ్గ విషయం. ఎందుకంటే ఇప్పటికే 33,000 ఎకరాలకే ఈ అమరావతికే దిక్కు లేక, దాదాపు సెంట్రల్ నుంచి ఫండ్స్ రాక ఇది కూడా నత్తనడక జరుగుతూ ఉంది. కానీ వచ్చిన ఫండ్స్ వరకు అది సంక్షేమానికి ఇచ్చినా సంక్షేమంకు ఏది చేయకుండా ఇటు రాజధానికి 1,00,000 కోట్లు కావాలంటా ఉన్నారు. అంటే ఈ 77,000 ఎకరాలంటే దాదాపు 3 లక్షల కోట్లు కావాల్సింది వస్తుంది. అంటే 2067 వరకు, విజన్ 2067 వరకు సంక్షేమ పథకాలు ఏం లేకుండా నిరుపేదలు కష్టపడండి, రాజధాని నిర్మిస్తాం. తర్వాత 2067 తర్వాత డెవలప్ అయిన తర్వాత దానిపైన అంటే సంపద సృష్టిస్తాం, 2067 తర్వాత మీకు ఇస్తామని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పినట్టు మనం భావించవచ్చు. అంటే అది చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట కాదు, ఇప్పుడు మనం చూస్తున్న పరిస్థితులను బట్టి. ఇంకా 2067 దాకా సామాన్య ప్రజలు ఒకవేళ, అంటే ఇప్పుడు నా వయసు 50 ఉంది అంటే దాదాపు ఇంకా 20 ఇయర్స్ అనుకోండి, అంటే 27 విజన్ 47 ఏమన్నా చూస్తే చూడొచ్చు. 67 దాకా ఉండాలంటే కొద్దిగా కష్టం అవుద్ది. దాని తర్వాత పరిస్థితులు ఎట్లుంటాయి మనం చెప్పలేము. కానీ ఏంటంటే ఇంత విజనరీ ఉన్న వ్యక్తి, దాదాపు 77,000 ఎకరాలు అంటే బాగా 3 కార్లు బండే పంట, నీటి సామర్థ్యం ఉన్న పంట, నీటి సామర్థ్యం ఉన్న పొలాలు ఇవన్నీ బీడులుగా చేసేసి, పంటలు బండే పొలాలను బీడులుగా మార్చి ఈ విధంగా చేయడంలో ఒక చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, ఆ గౌరవనీయులు నారాయణ గారు అయితేనేమి, మంత్రివర్యులు చాలా ఆంధ్రప్రదేశ్కు ఉపయోగపడే పనులు చేస్తూ ఉన్నారు. విజన్ 2067లో ఇక మనం అంతర్జాతీయ విమానాశ్రయం 5,000 ఎకరాల్లో చూడబోతా ఉన్నాం. అదే కాకుండా ఈ 77,000 ఎకరాల్లో 5,000 ఎకరాలు పోతే 72,000 ఎకరాల్లో సంపద ఏ విధంగా వస్తుందంటే ఇంకా చెప్పలేము. అప్పుడు కందిపప్పు 900 కావచ్చు, అంటే అప్పుడు 900 కాదు 9,000 ఉంటుంది అన్నమాట. అప్పుడు కేజీ బియ్యం వచ్చి అప్పటికి ఒక 5,000 ఉంటుంది. ఆ విధంగా సంపదను మనం సృష్టించి ఎట్టయినా కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోహదపడతా ఉన్నారు. సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఇంకా కంటిన్యూషన్ 2067 వరకు కానీ ఉంటే ఇప్పుడు హైదరాబాద్ అని ఎట్ట అంటారో ఆ విధంగా చేసేయచ్చు. ఎందుకంటే హైదరాబాద్ అంటే ఒక 10 ఇయర్స్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, తర్వాత రోసయ్య గారు వచ్చారు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు, తర్వాత కేసీఆర్ గారు వచ్చారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అంటే దాదాపు 5-6 మంది మారితే కానీ ఈ 20 సంవత్సరాల్లోనే ఆ గ్రోత్ రాలేదు. కానీ 2047కు
విజనరీ చూపిస్తానని నాకు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా 2060 అంటే ఇప్పుడు 77,000 ఎకరాలు తీసుకున్నారు కాబట్టి 2067 అవుద్ది. అప్పటికి 2067లో మనకు మంచి ఫలితాలు అందుతాయి. దానికోసం మనం అందరం 2067 వరకు వేచి చూద్దాం.